हाय हेलो वेलकम टू माय चैनल मूवी दर्शन। तो आज जूनियर मूवी रिलीज़ हुई है जो कन्नड़ मूवी इंडस्ट्री से है और डेब्यू कर रहे हैं इसके मेन लीड, और इसमें जेनेलिया भी है। बहुत टाइम के बाद कमबैक है उनका और सारे लैंग्वेजों में रिलीज़ हुई है मूवी। आइए देखते हैं पब्लिक का क्या रिव्यू और रिएक्शन रहता। సినిమా చాలా బాగుంది. జూనియర్ కానీ సీనియర్ యాక్టింగ్లో బాగా చేసిండు. సెంటిమెంట్ తమ్ముడు అక్క సెంటిమెంట్ కానీ చాలా బాగుంది. డిఎస్పీ సిటీలో జస్ట్ ఉందంటే ఉంది. డిఎస్పీ మ్యూజిక్ కూడా బాగుంది. ఇది ఫాదర్ సన్ రిలేషన్ ప్లస్ డాటర్ రిలేషన్ కూడా బాగుంది. కొత్త హీరోయిన్ బాగా చేశాడు. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు బాగానే డాన్సులు కానీ డాన్సులు అన్ని చేశాడు. డాన్సులు మాత్రం సూపర్ చేశాడు. ఫైట్స్ ఒక 2 ఫైట్స్ ఉన్నాయి. జెనీలియా దాంట్లో కూడా జెనీలియా ఫస్ట్ సినిమాలో బాగుంది. దీంట్లో కూడా కంబ్యాక్ మూవీ ఓవరాల్గా బాగుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ చూడొచ్చు. అన్నీ బాగుంది సినిమా మాత్రం. ముందుగా డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి గారికి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్టర్ రాధాకృష్ణ గారు నిజంగా ఒక మంచి సబ్జెక్టు. ఒక జూనియర్ అంటే ఏదో మన సినిమా జూనియర్ సీనియర్లు అంటారు చూసా, ఆ టైప్ అనుకున్నాం. అలా కాకుండా ఒక కుటుంబాన్ని నెగ్గుకొచ్చే ఒక వ్యక్తిగా చాలా బాగా చేశాడనమాట. సినిమా చాలా బాగుంది. అసలు డ్యాన్స్ కానీ డైలాగ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా చేశాడు నిజంగా. అంటే ఎన్నో ఒక 20 సినిమాలు చేసేయడం ఒక హీరోనంత అనిపిస్తుంది అనమాట. అలాగే జెనీలియా అనమాట తన అక్క పాత్రలు చేసింది. అసలు అంటే మనం జెనీలియా చాలా కాలం చూసి మనం అంటే నేను ఎక్కడో చూసామని అమ్మాయి అనుకుంటాం. అంటే చాలా అయింది కాబట్టి ఇందులో అక్క పాత్రలో చాలా బాగా సరిపోయింది. అలాగే శ్రీలీల అయితే నిజంగా మీకు చెప్పనక్కర్లేదు. ఇంకా తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదరగొట్టింది. ఉన్న పాటలు కూడా చాలా బాగున్నాయి. అలాగే దేశీ ప్రసాద్ మ్యూజిక్ అంటే ఇంక చెప్పుకోక్కర్లేదు. ఆ రేంజ్లో ఉంటుంది. మరి సూపర్ సార్ నిజంగా ఈ స్కూల్ రిలీజియన్ సినిమాలో ఒక జూనియర్ చాలా బాగుంది. మన ముగ్గురిది నాన్న పాత్ర అవని, అక్క పాత్ర అవని, హీరో తమ్ముడు పాత్ర అవని 3 సూపర్గా ఉన్నాయి. ఈ 3 ప్రాణం పోసింది మూవీకి. సూపర్గా ఉందండి. హీరో యాక్టింగ్ ఫస్ట్ టైం కదా, అదే అన్నాను. ఆయనకి అంటే ఎన్నో మూవ్స్ తీసినట్టుగా యాక్ట్ చేశారు చూడండి. ఒక్క దగ్గర అయినా తడవడలేదు. సూపర్గా ఉంది. ఎన్నో మూవ్స్ తీసినట్టుగా ఆయన ఉంది. కానీ ఈ యాక్టింగ్తో ఆయన ఒక రేంజ్లో వెళ్తారని నేను అనుకుంటున్నాను. డైలాగ్ ఏమండి, అది ఒక్కటి చేసిన ప్రాణం పోసి తీశారండి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రాణం పోసి అనుగున్న ఈ మూవీలో మంచిగా తీశారు. అదే హైలైట్గా ఒక రేంజ్లో తీసుకెళ్తుంది. ఫ్యామిలీకి నచ్చుతుంది. ఇది ఖచ్చితంగా ఫ్యామిలీకి నచ్చుతుంది. చిన్న మెసేజ్ ఉంది ఏమండి. విలేజ్లో ఒక ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ అన్ని దాంట్లో కలగలి ఉన్నది కదా. ఇప్పుడు విలేజ్లో ఎట్లా అంటే ఈ రోజుల్లో ఎట్లా నడుస్తుంది అవన్నీ కలగలి దాంట్లో ఒక విలేజ్ని తీసారంటే హిట్టే కదా, సూపరే కదా. నేను చెప్పగలను. డాన్స్ అయితే సూపర్ గా. డాన్స్ గురించి నేను వచ్చిన ఇప్పుడన్నా చెప్తున్నాం కదా, నాకు ఏడుపు వచ్చింది అన్న సినిమాలో మాత్రం. అబ్బా రాధాకృష్ణ గారు డైరెక్టర్ గారు మాత్రం అన్న మీరు ఎన్ని సినిమాలు చేశారు నాకు తెలియదు కానీ అన్న చాలా బాగా తీశారన్న. ప్రతి ఫేమ్ అన్న, ప్రతి షాట్ అన్న. అబ్బా ఇంకా శ్రీలీల గారు నటన అయితే ఇంకా మామూలుగా లేదన్న. సాంగ్ అదిరిపోయిందన్న. అలాగే చెప్తున్నాం కదన్నా అన్న డ్యాన్స్ ఎన్టీఆర్ గారు కనిపిస్తారన్న. డ్యాన్స్ మామూలుగా లేదన్నా. అబ్బా 16 సంవత్సరాల కుర్రోడు ఎలా చేసేస్తాడో అలా చేశాడన్న డ్యాన్స్. ఇంకా తండ్రి సెంటిమెంటు అబ్బాయి ప్రతి ఒక్కరి ఇంట్లో తండ్రికి మాత్రం కూతురు కొడుకు ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమా అన్న. నిజంగా మాత్రం ఇంటర్వ్యూల దాకా ఒక లెవెల్లో ఉంటానా. ఇంటర్వ్యూల తర్వాత అన్న క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుందన్న, బస్సులో ఫైట్. ఆ ఫైట్ కోసం మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలన్న. సినిమా మాత్రం చాలా బాగుందన్న. నాన్న పేరు చూపించడం ఏంటన్నా. అబ్బా అన్న ప్రతి మనిషికి కోపం వస్తుంది కానీ తండ్రికి ఉన్న కోపం అదే నిజమైన ప్రేమ అని చెప్పాలని ఈ జూనియర్ సినిమా మాత్రం నిజంగా దేవిశ్రీ ప్రసాద్ గారు అన్న మీరు చాలా సినిమాలు చేశారన్న. ఇందులో మాత్రం మ్యూజిక్ మాత్రం ఎరగదీస్తారన్న. జనాలు మాత్రం థియేటర్లో కూర్చోబెట్టారన్న. చాలా బాగా కూర్చోబెట్టారన్న. వైరాల నాన్న కళ్ళ థియేటర్ చెప్తున్నాను కదన్నా. నాకు కొడుకన్నా నిజంగా తండ్రి ఆవేదన కొడుకులో ఎలా ఉంటుందో, కొడుకు ఆవేదన తండ్రిలో ఎలా ఉంటుందో, కూతురు ఆవేదన తల్లిలో తండ్రిలో ఎలా ఉంటుందో ఈ థియేటర్ చూపించారన్న. స్క్రీన్ తన జూనియర్ సినిమా అన్న నిజంగా చెప్తున్నానన్న. చాలా మంది మాత్రం ఇంకా తనే విలేజ్ గురించి అప్డేట్ గురించి ఇంకా ఏదో అనుకుంటారు. అప్డేట్ మాత్రం ప్రతి మనిషి అప్డేట్ అవ్వాలన్నా. ఎప్పుడో పూర్వకాలం గురించి కాదన్నా, ఇప్పుడు అంత అప్డేట్ మీద నడుతుందన్న. టైము అప్డేట్ అన్న. ఖచ్చితంగా మాత్రం థియేటర్కి వచ్చి మాత్రం ఈ సినిమాని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క ఎమోషన్ని ఎవ్రీథింగ్ బాగా క్యారీ చేశారు. అండ్ హీరో గారు అయితే మాత్రం మంచిగా చేశారు.
అంటే ఏదో సినిమా తీశారంటే అందరూ తీస్తారు బ్రో, కాకపోతే దానికోసం ఇష్టం సినిమా మీద అందరికీ ఇష్టం ఉంటుంది, కానీ సినిమా కోసం కష్టం కొంతమంది ఉంటుంది, కష్టపడి తీశారు, చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ లో కష్టం కనబడుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆవిడతో నేను ఇప్పటికో 3 మూవీలు యాక్ట్ చేశాను, నెక్స్ట్ మాధ్యాత్ర కూడా చేస్తున్నాను. సో బాగా మంచిగా ఉంటారు, మంచిగా చూసుకుంటారు. అండ్ మా మమ్మీకి శారీ కూడా పంపించారు. ఎందుకు వెళ్ళాలి జూనియర్ మూవీకి అని అందరికి క్వశ్చన్ మార్క్ ఉంది, నాకు కూడా ఉంది. అసలు ఏంటి, అసలు వెళ్ళాలా వద్దా అని క్వశ్చన్ మార్కు. కానీ సినిమా చూశాక మాత్రం ఆన్సర్ దొరికింది బ్రో. వచ్చాను, 100% సాటిస్ఫై అయ్యాను. సినిమాలో ఉందన్నమాట, మెమరీస్ని మేక్ చేసుకోండి అని హీరో చెప్తూ ఉంటాడు. నిజంగా ఈ సినిమా థియేటర్లో చూశాను, ఈ ఒక మెమరీ నాకు ఉండిపోద్ది, లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. థియేటర్లో జూనియర్ సినిమా చూశాను నేను అన్న మెమరీని మాత్రం నేను తీసుకెళ్తా. నిజంగా 100% చాలా బాగుంది మూవీ. యాక్టింగ్, ఎమోషను, డ్యాన్సు, యాక్టింగ్, ఎమోషన్ అన్నీ టాప్ బ్రో. నిజంగా ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ తీసుకున్నా, వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకున్నా. ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు, ఆయన ఒంట్లో ఇంజెక్ట్ చేసేసుకున్నట్టున్నాడు ఎన్టీఆర్ని. నిజంగా కొన్ని ఫ్రేమ్స్లో ఎన్టీఆర్ యాక్టింగ్, ఎన్టీఆర్ డ్యాన్స్ కనిపిస్తుంది. నిజంగా ఆ లెవెల్లో చేశాడు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాను బ్రో. నిజంగా డబ్బుంటే అయిపోవచ్చు హీరోలు అనేసి అంటున్నారు. ఆయనకి డబ్బుంటే, ఇంటి నిండా డబ్బు ఉంది కాబట్టి వచ్చేసాడు అనుకుంటారు, రాంగ్. ఒంటి నిండా యాక్టింగ్ చేయాలి అన్న జబ్బు ఉంది ఆయనకి. నిజంగా ఆ జబ్బు ఉండబట్టే వచ్చాడు, నిలబడ్డాడు, యాక్టింగ్ చేశాడు, ప్రూవ్ చేసుకున్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కిరీటికి. మిగతా వైరల్ వయ్యారి బ్రో పిచ్చెక్కిచ్చేశారు. నిజంగా వైరల్ వయ్యారి నేనే టాప్ బ్రో. నిజంగా మీరు ఆ ప్రోమోలో చూసింది చాలా 10%, సినిమాలో 100% ఉంది డ్యాన్స్. ఈ జూనియర్ సినిమా చాలా బాగుందండి. కొడుకు ఎలా ప్రేమించాలి, తండ్రిని ఎలా ప్రేమించాలి, బిడ్డని ఎలా ప్రేమించాలి, ఒక లవర్ని ఎలా ప్రేమించాలి, ఫ్రెండ్స్ని ఎలా దగ్గర తీసుకోవాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, కాలేజీలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, సినిమా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు న్యాయం చేశారు. సినిమాకి ఎక్కడా బోర్ లేదు. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, సంగీతం కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టిస్టులు కానీ అందరు సినిమాకు 100% న్యాయం చేశారు. ఈ సినిమాకు 100% న్యాయంగా ఓకే చెప్పొచ్చు. సినిమా బ్లాక్ బస్టర్, అందరు చూడొచ్చు, చిన్న పెద్ద అందరు చూసి తనలో ఉన్న లోపాలన్నీ తెలుసుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, బిడ్డతో ఎలా ఉండాలి, అన్నీ ఈ సబ్జెక్ట్లో ఉన్నాయి, ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా చూసి అందరూ తెలుసుకోండి. హీరో యాక్టింగ్ సూపర్ అండి. పెద్ద హీరోల కన్నా ఎక్కువ చేసి పారదెంగిండు. ఇంకా ఎన్నో సినిమా ఆఫర్లు వస్తాయి హీరోకు చాలా 100% మార్కులు వేయచ్చు. ఎన్నో సినిమాలకు హీరో ఇంకా ఆఫర్లు వస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ చేసినండి, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఆయన ఫ్యాన్స్గా ఆయన ఒక లెవెల్లో చేసిన డాన్సు, అన్ని మిక్సింగ్ డాన్స్, అది అందరినీ కంట్రోల్ చేసుకొని చేసేస్తుంది. జెనీలియా మేడం సూపర్ చేసిందండి. ఆమెకి ఇబ్బంది ఏం లేదు. ఆమె బిడ్డ క్యారెక్టర్ అలాంటివి చేయబట్టి అలా మౌనంగా ఉంది. ఆమెకి ఇచ్చిన డైలాగులు, ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ సూపర్గా చేసింది. ఆమె ఎక్కడ దగ్గేది లేదు. ఆమె లెజెండ్. బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం బాగుంది భయ్య. అందరూ చూడొచ్చు, అందరూ చూడాలి. ఎస్పెషల్లీ కిరీటి డాన్స్ సరిగా తీసాడు, మంచి డాన్సర్ దొరికాడు. ఆ ఫీల్ తనకు లేదు భయ్య. 4-5 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లాగా చేశాడు. మంచి యాక్టర్ ఉన్నాడు కిరీటిలో. డబ్బు వచ్చింది, ఏదో హైప్ కోసం సినిమా చేద్దాం ఉన్నది లేదు. కానీ ఆ పక్కన పెడితే మంచి యాక్టర్ ఉన్నాడు కిరీటిలో, మంచి డాన్సర్ ఉన్నాడు. కన్నడ ఇండస్ట్రీకి మంచి డాన్సర్ దొరికాడు, మన తెలుగు ఇండస్ట్రీకి కూడా. బోర్ అంటే కొంచెం స్టోరీ అక్కడక్కడ అనిపించవచ్చు అందరికి, క్యాజువల్ గా అందరికి నచ్చవు కదా కొన్ని సినిమాలు. ఉంటుంది సిస్టర్ సెంటిమెంట్ మూవీ కాబట్టి కొంచెం అక్కడక్కడ బోర్ అనిపించవచ్చు. కానీ ఫాదర్ సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. బట్ ఏదేమైనా కిరీటి రెడ్డి డాన్స్ కోసం సినిమా చూడండి, తన యాక్టింగ్ కోసం సినిమా చూడండి. ఎక్కడూ కూడా తనకి డబ్బు ఉంది, డబ్బులు పెట్టి ఏదో చేద్దామని కాదు, కానీ జెన్యున్గా కష్టపడ్డాడు. మంచి డాన్సర్ ఉన్నాడు, మంచి యాక్టర్ ఉన్నాడు తనలో. జెనీలియా కంబ్యాక్ ఆమె సిస్టర్ క్యారెక్టర్ ఇచ్చారు తనకి. అదే ఒక బాగుంది. ఆమె రోల్ చేసుకుని ఆ సినిమా తగ్గట్టుగా ఒక రోల్ ఇచ్చారు. ఓకే, ఓవరాల్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ తోటి అందరితో చూడొచ్చు అండి మేడం. ఇంకోటి కిరీటి డాన్స్ కోసం చూడండి, మంచి డాన్సర్ దొరికాడు తెలుగు ఇండస్ట్రీ కానివ్వండి, కన్నడ ఇండస్ట్రీ కానివ్వండి.
కిరీటి డ్యాన్స్ కోసం సినిమా చూడొచ్చు మనం. చాలా మనకు ఒక మంచి డాన్సర్ దొరికాడు అటు కన్నడ ఇండస్ట్రీకి ఇటు తెలుగు ఇండస్ట్రీ. అల్లు అర్జున్కు ఎన్టీఆర్ వాళ్ళు రామ్ చరణ్ వీళ్ళంతా శిఖరాలు మేడం. వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్. మనం వాళ్ళని కంపేర్ చేయకూడదు. ఇప్పుడు తను ఏంటంటే అప్కమింగ్ స్టార్. సో తనకి ఇంకా టైం పడుతుంది, కానీ ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమాతోటి. 1-2 హిట్లు పడితే వాళ్ళ నాన్న గాలి జనతంటే అనే బ్రాండ్ ఉందో తను సుడిగాలి లాగా బ్రాండ్ అవుతాడు. అది 5 కాదు కానీ 3.5 ఇవ్వచ్చు. కిరీటి డ్యాన్స్ కోసం చూడండి ముందు మీరు. ఆ కిరీటి ఒక మంచి డాన్సర్ కాబట్టి తన డ్యాన్స్ స్టంట్స్ అన్ని బాగా నచ్చుతాయి. सिनेमा मात्र चाला बाउंड. तो ये था सब पब्लिक का रिव्यू और रिएक्शन. सब जनों को बहुत अच्छी लगी मूवी और स्पेशली डांस के बारे में बहुत जने बात कर रहे थे, तो डांस भी बहुत अच्छा लगा लोगों को. सबकी एक्टिंग भी बहुत अच्छी लगी. इमोशनल फैमिली ड्रामा है, सबको देखना चाहिए बल्कि ऐसा बोल रही थी पब्लिक. आपके ऊपर है, आपकी राय क्या बनती है इस मूवी को लेकर. मेरा चैनल और वीडियो देखने के लिए थैंक यू. लाइक शेयर कमेंट सब कीजिए. कभी ना टूटेगा ये बंधन. देखते रहिए मूवी दर्शन.